దైవజనులు భక్త సింగ్ గారి పరిచర్య నుండి అలసిన వానికి ఊరడించు మాటలు. అనుదిన ధ్యానములు. ఈ దినము నవంబర్ 9వ తేదీ. నేటి దినపు ముఖ్య వచనము. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించినప్పటికీ వాటిని పంచు ఆధిక్యత శిష్యులకే దక్కినది. వాటిని పంచుమని ఆయన బలవంతులైన వారిని అడగలేదు, కాని శిష్యులకే చెప్పెను. ఇతరులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జతపని వారు కారు. నిజముగా తిరిగి జన్మించి ప్రభువును వెంబడించువారే ఆయన జతపని వారు కాగలరు. శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు ఆశీర్వదించిన రొట్టెను పట్టుకొని వెళ్ళుచున్నారు. కేవలము ఆశీర్వదించబడిన వాక్యము మాత్రమే తృప్తిపరచగలదు. చాలా మందికి చాలా జ్ఞానము ఉన్నందున చాలా ప్రతిభావంతముగా వాదించగలరు. అయినను వారట్లా మాట్లాడుట ద్వారా మంచి చేయరు, కాని కీడే చేయుదురు. ఇతర ప్రజలు కేవలము క్లుప్తముగా కొన్ని మాటలే మాట్లాడినను నీవు విరిగిన వారి మాటల నుండి బలమును ప్రోత్సాహమును పొందుదువు. ఎందుకనగా పలుకబడిన ప్రతి మాట ప్రభువైన యేసుక్రీస్తుచే ఆశీర్వదించబడినది. ప్రతి ఉదయము నీవిట్లు ప్రార్థన చేయవలెను. ప్రభువా, నా పెదవులను, నాలుకను, గొంతును అభిషేకించుము. నా బుద్ధిహీనతను నేను ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, నేను కొందరికి సహాయం చేయవలెను అనుకొనుచున్నాను. కనుక ప్రజలకు అవసరమైన సరి అయిన మాటను నాకిచ్చి సహాయం చేయము. అప్పుడు దినమంతటిలో ఎవరో ఒకరు నీ ద్వారా జీవాహారమును పొందుట నీవు చూచుదువు. ప్రభువైన యేసు మాట్లాడిన ఎడల కేవలము కొన్ని మాటలైనను ప్రశ్నలడుగు వారికి సమాధానం చెప్పుటకు సరిపోవును. ఆకలిగొనిన ఆత్మ నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి వారి ఆకలిని జీవాహారంతో తృప్తిపరచుటకు ప్రయత్నించుము. కొందరు చిన్న సమస్యతోనూ మరికొందరు పెద్ద సమస్యతోనూ చాలా సమస్యలతోనూ వచ్చుదురు. కాని మనము ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినట్లు అందరినీ తృప్తిపరచినట్లు సిద్ధపడవలెను. వారి కథనంతా వినుటకు సహనము చూపించుము. దానికెంత సమయము పట్టినను సరే. ఎందుకనగా నీకు కష్టమనున్నది తీవ్రముగా కనిపించకపోవచ్చును, కాని వారికదెంతో ముఖ్యము. వారి సమస్యలన్నిటికీ సరిపోవు ఆహారము మన దగ్గర ఉన్నది. మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనము. ఈ భాగము నుండి వ్యర్థము చేయుట ప్రభువుకి ఇష్టము లేదని నేర్చుకుంటున్నాము. మనము ప్రభువైన యేసు శిష్యులముగా ఆకలిగొనిన వారికి తృప్తిపరచగా, ముఖ్యముగా వేలాది ప్రజల ఆకలిని తృప్తిపరచవలనని నేర్చుకున్నాము. దీని ద్వారా మన జీవితంలో వ్యర్థముగా పాడు చేయుట లేక ఖర్చు పెట్టుట వంటివి ఉండకూడదను పాఠమును నేర్చుకున్నాము. ఆయనను మనము చాలా వాటిని వ్యర్థపరచుచు ఉందము. మన సమయమును, శక్తిని, ఆహారమును ఇంకా చాలా ఇతరమైన వాటిని మనం వ్యర్థపరచుదము. అందువల్లనే మన జీవితములు ఆకలిగొనిన ప్రజలను తృప్తిపరచలేని విధముగా ఉన్నవి. దేవునికి వ్యర్థపరచుట ఇష్టం లేదు. మన సమయమును మనము లాభదాయకముగా ఖర్చు పెట్టుచున్నామని యథార్థంగా చెప్పగలమా? లేక మన సమయమును మనము వ్యర్థమైన సంభాషణల కొరకు లేక విలువలేని వాటి కొరకు వ్యయపరుచుచున్నామా? ఉదాహరణకు, నీవు బస్సు లేదా రైలు కొరకు 1 లేదా 2 గంటలు వేచి ఉండవలసి వచ్చును. అలాంటి సమయంలో నీవు ఏవో పత్రికలను లేక పుస్తకములను చదువుటలో లేక ఇటు అటు తిరుగుచున్న మనుషుల వైపు లేక గోడల వైపు చూచటలో గడుపుచున్నావా? నీ సమయమును చక్కగా సద్వినియోగం చేయుచున్నానని నీవు చెప్పగలవా? బస్ స్టేషన్లో కాని రైల్వే ప్లాట్ఫామ్ పై కాని సమయమును బైబిల్ను ధ్యానించుటలో లేక సాక్ష్యమును చెప్పుటలో లేక మరేదైనా ఉపయోగపడు విధానంలో సద్వినియోగం చేసుకునవలెను. నీవు ప్రతి క్షణమును చక్కగా ఉపయోగించుకునవలెను. ఎందుకనగా ఆత్మీయంగా తృప్తిపరచవలసిన ఆకలిగొనిన అక్కరగల ప్రజలు ఎందరో కలరు. ఆమేన్.